అన్న చెప్పండి, ఎలా అనిపిస్తుంది? జగన్ పరిపాలన బాగుందా? మీకు నచ్చిందా? సూపర్గా ఉంది సార్. ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి జగనన్న ప్రభుత్వం సూపర్గా ఉంది. సంక్షేమ పథకాలు కానీ అన్ని విధాలుగా ఈ మైనార్టీ వర్గాల్ని బాగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అలా ఇవ్వటం ఎందుకు? ఈ డబ్బులు ఇవన్నీ రాష్ట్రం మరి అప్పులుగా మారుస్తున్నాడు జగన్ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అంతకుముందు అప్పు కంటే ఇప్పుడు ఈయన చేసిన అప్పు ఎక్కువేం కాదు. ఆయన కంటే ఈయన తక్కువే చేశాడు. జగన్ గారు తక్కువ చేశాడు. మరి ఇప్పుడు చెప్పండి, అట్లయితే మరి ఇంకా చంద్రబాబు నాయుడు ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నారు, మరి జగన్ గెలుస్తాడంటావా? లేదు సార్, అవన్నీ అవదు అది గెలవరు. ఎవరు గెలవరు వాళ్ళు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఈ జగన్ వైపే ఉన్నారు. గెలిచేది మళ్ళీ జగన్. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కదా అందరు వేస్తేనే కదా జగన్ గెలుపు. వాళ్ళే జగన్ వెంటుంటే సరిపోదు కదా. ఓసీలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళే వేస్తారు. వాళ్ళకే ఎక్కువ న్యాయం జరిగింది. రైతు భరోసా అంటే ఇక రైతులకు కూడా మంచిగా మేలు చేశారు. మిర్చి కానీ పోయిన వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వటం కూడా ఇమ్మీడియట్లీగా నష్టపరిహారం కూడా ఇస్తున్నారు రైతులకి. మరి రైతు అనేది అసలు అనేది జగన్కి తెలియదు. ఆ రైతుల మీద ఒక అవగాహన కూడా లేదు. ఈ జగన్ పరిపాలన రైతు చితికిపోయాడు అంటున్నారు, అది కరెక్టే అంటారా? ఎవరన్నా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో కాలం వచ్చేది కాదు, పంటలు బండేది కాదు. ఇప్పుడు సస్యశ్యామలుగా పంటలు పండుతున్నాయి. ప్రతి పంట పండుతుంది. రైతులు ఇప్పుడే పచ్చంగా ఉన్నారు. చంద్రబాబు పరిపాలన పోల్చుకుంటే ఈ ప్రభుత్వమే పంటలు బాగా పండుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ అసలు ఈసారి జగన్ ఎట్టి పరిస్థితులు గెలవనేని అంటున్నాడు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్, తెలంగాణలో ఎలాంటి సీట్లు సంపాదించుకున్నాడో ఇక్కడ అలాంటి సీట్లు సంపాదించుకుంటాడు అంతే.